ఈరోజు మనం రాజస్థాన్లోని టాప్ 5 టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. రాజస్థాన్ అంటే కేవలం కోటలే కాదు, అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా. మొదటిది పుష్కర్లోని బ్రహ్మ దేవాలయం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ప్రపంచంలోనే ఉన్న అతి కొద్ది ఆలయాలలో ఇది ప్రధానమైనది. ఇక్కడి పుష్కర్ సరస్సులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దిల్వారా జైన్ ఆలయం. రెండవది మౌంట్ అబూలోని దిల్వారా జైన్ ఆలయం. ఇక్కడి పాలరాతి కట్టడాలు చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. 11వ శతాబ్దంలో కట్టిన ఈ ఆలయాల్లోని సూక్ష్మ కళాకృతి తాజ్మహల్ కంటే గొప్పదని చాలామంది అంటారు. ఆ కట్టడాల్లోని ఒక్కో స్తంభం ఒక్కో అద్భుతం. మూడవది కర్ణీమాత ఆలయం. అత్యంత వింతైన కర్ణీమాత ఆలయం. దీనిని ఎలుకల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ సుమారు 25,000 నల్ల ఎలుకలు ఉంటాయి. వీటిని భక్తులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. అక్కడ మీకు తెల్ల ఎలుక కనిపిస్తే సాక్షాత్తు అమ్మవారే కనిపించినంత అదృష్టంగా భావిస్తారు. నాలుగవది రణక్పూర్ జైన దేవాలయం. ఆరావళి పర్వతాల మధ్య ఉండే ఈ ఆలయం 1444 పాలరాతి స్తంభాలపై నిర్మించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్తంభాల్లో ఏ 2 స్తంభాలు కూడా ఒకేలా ఉండవు. ఇక్కడి శిల్పకళ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఐదవది ఏకలింగజీ ఆలయం. చివరిగా ఉదయపూర్ మహారాజుల కులదైవం ఏకలింగజీ ఆలయం. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం నలుపు రంగు పాలరాతి విగ్రహానికి ప్రసిద్ధి. రాజస్థాన్ వెళ్తే 5 ప్రదేశాలు చూడడం మర్చిపోకండి. Thank you so much for watching this video.